సిద్దిపేట జిల్లాలో మాజీ మంత్రి స్థానిక ఎమ్మెల్యే తన్నీర్ హరీష్ రావు ఆకస్మిక పర్యటన తీవ్ర కలకలం రేపింది. సిద్దిపేట రూరల్ మండలం రాఘవాపూర్లోని విద్యుత్ సబ్స్టేషన్ను ఆయన ఒక్కసారిగా తనిఖీ చేశారు. హరీష్ రావు ఆకస్మికంగా రావడంతో సబ్స్టేషన్లోని సిబ్బంది అధికారులు ఒక్కసారిగా ఆశ్చర్యానికి గురయ్యారు. సబ్స్టేషన్ చేరుకున్న హరీష్ రావు నేరుగా కార్యాలయంలోకి వెళ్లి సబ్స్టేషన్ లాగ్ బుక్ను సుదీర్ఘంగా పరిశీలించారు. ఏ సమయాల్లో విద్యుత్ కోతలు విధించారు, వ్యవసాయానికి మరియు గృహ అవసరాలకు రోజుకి ఎన్ని గంటల పాటు కరెంటు ఇస్తున్నారు, ఏ ఫీడర్లలో ట్రిప్పింగ్లు ఎక్కువగా జరుగుతున్నాయన్న అంశాలపై అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. రైతులకు ప్రజలకు విద్యుత్ సరఫరాలో ఎలాంటి ఇబ్బందులు రాకుండా పక్కాగా వ్యవహరించారని అధికారులను ఆదేశించారు. క్షేత్రస్థాయిలో విద్యుత్ సమస్యల వల్ల పంటలు ఎండిపోకుండా నిరంతర పర్యవేక్షణ ఉండాలని, లోడ్ షెడ్డింగ్ షాక్తో కరెంటు నిలిపివేయొద్దని సూచించారు. హరీష్ రావు ఆకస్మిక తనిఖీతో స్థానిక విద్యుత్ యంత్రాంగం అప్రమత్తమైంది. మంగళవారం ఇంటరప్షన్స్ ఎంత ఉన్నాయి ఇక చూడ 10:30 గంటలు వచ్చినాయి. ఎంతసేపు అయింది? 45 నిమిషాలు. 5, 7, 6, 8 ఎంతసేపు అయింది? 9 మొత్తానికి 12 గంటలు ఇస్తున్నామని చెప్తున్నారు. పోతే మధ్యలో ఇంకో గంటన్నర పోతున్నారు. పోతే 24 గంటల కరెంటు కాస్త 10 గంటలకు వచ్చింది. ఈరోజు రాఘవాపూర్ గ్రామ సబ్స్టేషన్ లో సర్ప్రైజ్ విజిట్ చేయడం జరిగింది. ముఖ్యంగా రాఘవాపూర్ గ్రామ రైతులు మాకు నాణ్యమైన కరెంట్ రావడం లేదని, గతంలో 20 నుంచి 24 గంటల కరెంట్ వచ్చేది, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కేవలం 10-12 గంటల కరెంటు మాత్రమే రావడం జరుగుతూ ఉంది. ఇంటరప్షన్స్ ఎక్కువగా ఉన్నాయి, రైతులకు కరెంటు సరిపోవడం లేదని చెప్పి గ్రామ రైతులందరూ కూడా చెప్పడం జరుగుతూ ఉంది. సబ్స్టేషన్కి వచ్చి లాగ్ బుక్ వెరిఫై చేస్తే నిన్న బుధవారం రోజు 10:30 మాత్రమే కరెంటు 3 ఫేజ్ కరెంటు రైతాంగానికి సరఫరా అయింది. అంటే నిన్న రాఘవాపూర్ సబ్స్టేషన్ పరిధి రైతులకు 10:30 మాత్రమే కరెంటు వచ్చింది. ఇలా రేవంత్ రెడ్డి ప్రభుత్వం చెప్తున్నదేమో 24 గంటల కరెంటు ఇస్తున్నామని, కానీ రైతులకు నిన్న బుధవారం రోజు ఎంతసేపు కరెంటు వచ్చింది అంటే 10:30 గంటల కరెంటు మాత్రమే వచ్చింది. ఒకవైపు కాళేశ్వరం ప్రాజెక్టుతో మా మల్లన్న సాగర్ నింపక, మా రంగనాయక సాగర్ నింపకపోవడం వల్ల రాఘవాపురం పెద్ద చెరువుకు ఇవాళ నీళ్లు రాలేదు. నీళ్లు నింపగలిగే అవకాశం ఉండి కూడా ఈ ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా నిర్లక్ష్యం చేసి అటు మల్లన్న సాగర్ నింపక, ఇటు రంగనాయక సాగర్ నింపక, కాలువల ద్వారా నీళ్లు విడవక, చెరువులు నింపక, అటు నీళ్లు లేకుండా ప్రభుత్వం ఇబ్బంది చేసింది. సో భూగర్భ జలాల మీదనైనా పంటలు పండించుకుందామన్న రైతులకు ఇవాళ కరెంటు సరఫరా కూడా సరిగా రావడం లేదు. మోటార్లు గాలుతా ఉన్నాయి, ట్రాన్స్ఫార్మర్లు గాలుతా ఉన్నాయి. ఆ ఇచ్చే 3 ఫేజ్ కరెంటు కూడా బాయిల కాడ ఇవాళ పగటి పూటకే పరిమితం చేసినారు. గతంలో సాయంత్రం పూట ఇచ్చినప్పుడు ఎండ ఉండదు కనుక నీళ్లు బాగా పారుతాయి, జారుతాయి, కింది దాకా నీళ్లు జారుతాయి. ఉదయం పూట ఎర్లీ మార్నింగ్ 3:30కి ఇస్తే కూడా ఇంతకు ముందు నీళ్లు బాగా కింది పొలాలకు కూడా జారేటువంటి అవకాశం ఉండేది. కానీ ఇప్పుడు ఎండ వచ్చినాకనే కరెంట్ ఇస్తున్నారు, ఎండబోక ముందే కరెంటు తీసేస్తున్నారు. అంటే పగటి పూట మాత్రమే రైతులకు కరెంటు సరఫరా చేస్తున్నారు. ఒకప్పుడు 24 గంటల కరెంటు ఉండే కేసీఆర్ గారు ఉన్నప్పుడు, కానీ ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక అది 10 గంటలకు పరిమితం అయిపోతావు. అంటే ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు రైతులకు 3 గంటల కరెంటే చాలు, 24 గంటల కరెంట్ ఎందుకు, కేసీఆర్ 24 గంటలు అనవసరంగా ఇస్తున్నాడు అని ఆ రోజు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు విమర్శించిండు. ఇవాళ ఆ మాట నిజం చేస్తా ఉన్నాడు. ఇలా నీకు ఏ రైతులను రాసిచ్చిందా 24 గంటలు వద్దని? ఏ రైతులైనా మాకు కరెంట్ ఎక్కువైందని నీకు రాసిచ్చిందా? ఇలా సబ్స్టేషన్ల ముందు ధర్నాలు చేస్తున్నారు. మాకు నాణ్యమైన కరెంటు కావాలి, 24 గంటల కరెంటు కావాలని
ఇవాళ రాష్ట్రం యొక్క రైతాంగం అంతా కూడా కోరుతా ఉన్నారు. ఇవాళ సిద్దిపేట రూరల్ మండల్ రాఘవాపూర్ సబ్ స్టేషన్ లో నిన్న 10:30 గంటలు మాత్రమే సరఫరా అయింది. మరి ఇలా విద్యుత్ శాఖ మంత్రి గారు బట్టి గారు కానీ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని మేము అడుగుతా ఉన్నాం, మీరు 24 గంటల కరెంటుకు మంగళం పాడినరా? రైతుకు 24 గంటల ఉచిత కరెంటు ఉత్తదేనా? మీరు ఆనాడు కేసీఆర్ గారు ఇచ్చిన 24 గంటల కరెంటును ఎందుకు బంద్ చేస్తున్నారు? ఇలా లాగ్ బుక్ చూస్తే లాగ్ బుక్ రికార్డు ప్రకారమే 10:30 గంటల కరెంట్ వచ్చింది. అంటే ఇలా కేసీఆర్ గారు మంచి కరెంట్ ఇచ్చిండ్రు, మీరు ఇవ్వదలుచుకోలేదా? ఎందుకు రైతుల మీద పగబడుతున్నారు? ఎందుకు రైతుల పట్ల మీకు ఈ కక్ష? ఎందుకు 10:30 గంటల కరెంటు మాత్రమే సరఫరా అవుతుంది అని మేము అడుగుతా ఉన్నాం.